సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సిటీ ఈవినింగ్ బులెటిన్ కు స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. పశ్చిమ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు. 29వ డివిజన్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కన్నా. రాష్ట్ర విభజనకు నిరసనగా రేపు సీమాంధ్ర బంద్. విభజన ప్రక్రియను అడ్డుకోకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదన్న కోడెల. గ్యాస్ ధర పెంపుపై విపక్షాల నిరసన. లాడ్జ్ సెంటర్లో టీడీపీ రాస్తారోకో. ఖాళీ సిలిండర్లతో సిపిఐ వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళన. తూర్పు నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ధి పనులు. 2వ డివిజన్లో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మస్తాన్ వలీ. అక్రమంగా తరలుతున్న చౌక డిపో బియ్యాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు. 2 లారీలు సీజ్, 2 లక్షల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు. 11, 12 తేదీలలో వ్యాసరచన, ముగ్గుల పోటీలు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పెండింగ్లో ఉన్న పనుల నిర్మాణానికి మంత్రి కన్నా ఈరోజు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. వెంకటరమణ కాలనీ, హెచ్పీ కాలనీలో 1,28 లక్షలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కాలనీలలో మంత్రి కన్నాకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ ముత్యాలరావు, స్థానిక పెద్దలతో కలిసి ఆయన భూమి పూజ జరిపారు. 14 పనులకు గాను 3 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 11 పనులు వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజున వెంకటరమణ కాలనీ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు వెంకటరమణ కాలనీ ప్రాంతంలో 14 వర్క్స్కు 1,28 లక్షల రూపాయలతోటి మరి శాంక్షన్ చేయించుకున్నాం. ఆల్రెడీ 3 వర్క్స్ అయిపోయినాయి. తతిమా 11 వర్క్స్ కూడా ఈరోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నీ త్వరగా పూర్తి చేసి ప్రాంత ప్రజలకి మంచి రోడ్డు సౌకర్యం కల్పించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు రాజకీయ భవిష్యత్ సమాధి తప్పదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. తాలూకా వద్ద సాగుతున్న పోస్ట్ కార్డు ఉద్యమంలో ఈరోజు ఆయన భాగస్వాములయ్యారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన సీమాంధ్ర బంద్ను అన్ని వర్గాలు జయప్రదం చేయాలని కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. గురువారం తాలూకా వద్ద సాగుతున్న పోస్ట్ కార్డు ఉద్యమంలో ఆయన భాగస్వాములయ్యారు. విభజనను ఆపాలంటూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కార్డు రాశారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. సోనియా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలి చేయటం దుర్మార్గమన్నారు. తప్పుల తడకగా ఉన్న విభజన బిల్లును వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. మొండిగా బిల్లును ఆమోదిస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాజకీయ సమాధి తప్పదని కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. రేపటి నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. మళ్ళా 2వ విడతగా రేపు సీమాంధ్ర బంద్, తర్వాత ప్రజాప్రతినిధులపైన ఒత్తిళ్లు, బంద్లు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు కొనసాగుతాయి. దేనికంటే ఈ రోజున ఈ సమైక్య ఆంధ్రకి కట్టుబడినటువంటి కార్యకర్తలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, కరెంటు పోయింది, రాష్ట్రం సంక్షోభంలో ఉంది. దీనికి కారణం తప్పుడు నిర్ణయాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఒక ఎత్తు అయితే, రెండోది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వాళ్ళ పార్టీని సర్వనాశనం చేసుకొని ఒక పక్కన టీఆర్ఎస్, కేసీఆర్ అనేవాడు నిజంగా విభజన ముసుగులో ఉన్న సమైక్యవాది, ఇటు పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది. పాలవ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈరోజు విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. 2 లారీలు సీజ్ చేసి 2 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని గుర్తించి 4 నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యానికి విపరీతంగా రెక్కలు వస్తున్నాయి. రేషన్ మాఫియా వినూత్న రీతిలో పాల వ్యాన్లలో కూడా బియ్యాన్ని తరలిస్తున్నారు. ఈ మేరకు చీరాల, పొన్నూరు నుండి తరలిస్తున్న 2 లారీల బియ్యాన్ని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. 2 లారీలలో 2 లక్షల విలువైన బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో 4 నిందితులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్టు విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మన గుంటూరు విజిలెన్స్ ఆఫీసర్స్ 2 పాల ఉత్పత్తి వాహనాలని 2 అదుపులు తీసుకొని వాటిని చెక్ చేయగా ఈచ్ వాహనంలో సుమారు 80 బస్తాల పీడిఎస్ రైస్ తూర్పుగోదావరి జిల్లా మండపేటకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టు డ్రైవర్స్ యొక్క వామగలను బట్టి తెలుస్తూ ఉంది. ఈ ఒక వ్యాన్ ఏమో మన చిరాల్లో లోడ్ అయింది, ఇంకోటి మన పొన్నూరులో లోడ్ అయింది. దీని వెనక ఇంపార్టెంట్ పీడిఎస్ స్మగ్లర్స్ అయినటువంటి హబీబ్ అండ్ బర్నబాస్ ఇద్దరు, ఒక ఆయన చిరాలకి, ఒక ఆయన పొన్నూరుకి చెందిన వాళ్ళు, వీళ్ళ యొక్క హస్తం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కొత్త మోడస్ ఆపరెండస్ మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. పాల వ్యాన్లలో కూడా కవర్ చేసుకుని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ కూడా స్మాల్ వెహికల్స్ పెట్టడం వల్ల వాళ్ళు పట్టుబడకుండా, అట్ ద సేమ్ టైం పట్టుబడినా కానీ ఎక్కువ నష్టం లేకుండా కూడా ట్రై చేయడం జరుగుతుంది. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు చేపట్టిన ట్రస్ట్ వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించనుంది. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు యార్డు చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు, మాజీ మేయర్ కన్నా నాగరాజు తెలిపారు. 11వ తేదీ పాఠశాల విద్యార్థులకు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరం అనే అంశంపై, కళాశాల విద్యార్థులకు మహిళలపై అత్యాచారాలు, చట్టాలు అనే అంశాలపై మహాత్మాగాంధీ కళాశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 12వ తేదీ ఎన్టీఆర్ స్టేడియంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు 13వ తేదీన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వారు వెల్లడించారు. శ్రీ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు 11/1/14న మహాత్మా గాంధీ కాలేజీలో నిర్వహించబడను. అదేవిధంగా 12వ తారీఖున ముగ్గుల పోటీలు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విజేతలుగా గెలిచిన వారికి 13వ తారీఖున మంత్రి గారి ఈ నివాసంలోనే వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. మరి కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ పూర్తి మొదలుపెట్టిన తర్వాత మరి గతంలో మన ఏటీ అగ్రహారంలో మనందరం కూడా తెలుసు, మరి మెడికల్ క్యాంప్ నిర్వహించాం. తర్వాత అమరావతి రోడ్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. కన్నా రంగయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ వారు తరపున ఈరోజు 11, 12, 13న మనకి గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. 2వ డివిజన్లో 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లని ఎమ్మెల్యే మస్తాన్ వలి ప్రారంభించారు. నగరంలోని 2వ డివిజన్లో 10 కోట్లతో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే మస్తాన్ వలి చెప్పారు. ఈ మేరకు డివిజన్లో నూతనంగా 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. పేదల్ని ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్కు ప్రజలు అండగా ఉండాలన్నారు. 5,65 లక్షల రూపాయలు ఇప్పటి వరకు పని జరిగింది. ఇంకొక 50 లక్షల రూపాయలు ఈ రోజు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 2 కోట్ల రూపాయలు ఇంకా పనులు మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక 2 కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అన్నట్టుగా దాదాపుగా నేను వచ్చేటప్పటికి ఈ వార్డులో మోకాల లోతున, నడువుల లోతున ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 85% పనులు పూర్తి చేశాం. ఇంకా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నాయి. ఈ వార్డులో ప్రతిపాదనలు మేము 10 కోట్ల రూపాయలు పనిచేసేటటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా మేము పాంప్లెట్ రూపాయన, పుస్తకం రూపాయన ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక 5%, 10% పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులు కూడా కనుక్కొని ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ చేసేటటువంటి పరిస్థితి చేపడతాం. ఇప్పుడు కాసేపు విరామం.